కవిత కేసీఆర్ కూతురు అలా వేరే డౌట్ ఏం లేదు. కేసీఆర్ గారి బిహేవియరే కవిత బిహేవియర్. కేసీఆర్ గారు అనేక సందర్భాల లోపల, ఎందుకంటే మేము వారితో కలిసి పనిచేశాము. తెలంగాణ ఉద్యమం లోపల ఉన్నతమైన విద్యను చదువుకొని కూడా మేము ఆ ఉద్యమానికి ఎంత అట్రాక్టివ్ అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు అందులోపల వేళ కన్ఫ్యూజన్ లేదు, కాంప్రమైజ్ కూడా ఏమి ఉండదు. నెంబర్ వన్, కేసీఆర్ లోపల ఉన్న విధానం ఏంటంటే గెలిచిన తర్వాత పార్టీలో ప్రభుత్వంలో ఉండి వద్దు అనుకున్న తర్వాత మూకుమ్మడిగా రిజైన్ చేసేసి విపరీతమైన మెజారిటీతో గెలిచిన దాఖలాలు మనం చెప్పాల్సిన పని లేదు. అది ఎగ్జాంపుల్ వచ్చేసి కరీంనగర్ ఉప ఎన్నిక. సో ఇది మన కళ్ళ ముందే ఉంది. అప్పుడు కేసీఆర్ గారిని చాలా మంది వారించారు, ఇది ఒక ప్రయోగము, ఇది ఇబ్బంది అవుతుందేమో, చేస్తుందేమో, ఇది కరెక్ట్ కాదేమో. సో ఇప్పుడు అంటే తన వ్యక్తిత్వానికి ఆత్మగౌరవానికి ఇబ్బంది అవుతే ఇది తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లాగా ఫీల్ అయ్యారు. సో ఆ ఇబ్బందిని ప్రజల ముందు పెట్టారు, తను హక్కున చేర్చుకున్నారు. ఆయన ఒక మాట చెప్పారు, ఈ ఓటమి గెలుపు నాది కాదు, తెలంగాణది, తెలంగాణ ప్రజలదని చెప్పారు. తెలంగాణ ప్రజలు తన ఎవరెస్ట్ శిఖరం మీద నించోబెట్టేశారు. ఈ గెలుపు కానీ ఓటమి కానీ నాది కాదు అని. ఇప్పుడు కవిత కూడా అంతే. కవిత విషయం లోపల ఏంటంటే కవిత ఆత్మగౌరవం కోసం ఒక ఆడబిడ్డలాగా కొట్లాడింది, కుదరలేదు, బయటకు వచ్చేసింది. బయటికి వచ్చిందన్నామా, నెట్టివేయబడిందన్నామా? ఒకవేళ నెట్టివేయడం అనేది కరెక్ట్ టర్మినాలజీ అమ్మా. ఇప్పుడు ఈ విధంగా నెట్టివేస్తే ఒక ఆడబిడ్డని రేపు చెప్పుకోవడానికి ప్రజలు ఉన్నారు కదా. పార్టీ ఇప్పుడు కన్నవాళ్ళు ఇచ్చేది కుటుంబం ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుండొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వాలి కదా. ఆత్మగౌరవం లేని దగ్గర ఉండను అని చెప్పేసింది, బయటకు వచ్చేసింది. దాన్ని అప్రిషియేట్ చేద్దాం ఒక ఆడపిల్లగా. ఇక కేసులు గీసులు అందామా, రాజకీయ నాయకుల మీద తలెంటికలన్నీ కేసులు అందరి మీద, లేనోడు ఎవడు? ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మినిస్టర్లు, సీఎంలు, పిఎంలే ఉన్నారు. ఇలా కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఆ కేసు కాదు, దాన్ని ఉంటుంది. అంతకంటే దారుణమైన కేసులు అమిత్ షా మీద ఉన్నాయి, అలాంటి కేసులు మోడీ మీద ఉన్నాయి, మన రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి, రెడ్ హ్యాండ్ దొరికిన రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి, కనుమౌలి మీద ఉన్నాయి, జయలలిత మీద ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మమతా బెనర్జీ మీద ఉన్నాయి. కేసులు లేని నాయకులు ఎవరైనా ఉంటే మన కవిత గురించి మాట్లాడతాం. సో ఇక ఆ విషయం లోపల పక్కన పెట్టేద్దాం, కేసులు కవిత విషయం పక్కన పెడతాం. కవిత మాట్లాడే విధానం లోపల ఒకటి ప్రజలకు నచ్చింది ఏంటంటే, నాకు నచ్చింది కాదు, ప్రజలకు నచ్చింది ఏంటంటే, బీసీని తను వంట పట్టించుకొని ఆ అంశం లోపల క్లియర్ ఎజెండాతోని, క్లియర్ అంశంతోని ప్రశ్నిస్తుంది. ఈరోజు బీసీల కోసం ప్రశ్నించే అంశాల లోపల బీసీగానే పుట్టాల్సిన పని లేదు, బీసీలతోని పెరగాల్సిన పని లేదు. సరే, సమయం వచ్చినప్పుడు కవిత అనేక విషయాలు చెప్తుండొచ్చు, అనేక విషయాలు చెప్తుండదు, దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు బీసీ ఎజెండాను పట్టుకోవడం లోపల కారణం ఏంటంటే తన ఆత్మగౌరవంతో పాటు బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం వల్లనే పార్టీకి ఇబ్బంది అని పార్టీ అనుకుంది. పార్టీ అనుకున్నదా, లేకపోతే ఇంకా అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా నెట్టివేయబడింది. డిఫరెంట్గా ప్రజల దగ్గరికే పోవాలి. ఏ రాజకీయ నాయకులైనా నిజమైన నాయకులు ఎక్కడి నుంచి వస్తారంటే పార్టీల నుంచి కాదు, కుటుంబం నుంచి కాదు, ప్రజల నుంచి వస్తారనే విషయాన్ని కవిత ద్వారా తెలుసుకుందాం. కవిత పుట్టింది కేసీఆర్ కుటుంబంలో, కేసీఆర్ రక్తంతో ఉండొచ్చు, కానీ నాయకురాలుగా పుట్టాల్సింది ప్రజల నుంచి కదా. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన బిడ్డని మనం ఆశీర్వదిద్దాం అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, జయరాం గారు ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కరెక్ట్ అంటారా? అదే క్రమంలో జూబ్లీహిల్స్ లాంటి, అంటే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రావాల్సింది, ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు ఆకస్మికంగా. సో ఆ ఉప ఎన్నిక బీహార్ ఉప ఎన్నికలతో జరగబోతోంది. ఇదే క్రమంలో మరికొన్ని అంటే పార్టీ కండువాలు కప్పుకున్నారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ప్లేస్లో కూడా ఉప ఎన్నికలు జరిగింది. దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీఆర్ కావచ్చు, సో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏమో మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో కొంత సమయం కావాలంటున్నారు. సో మొత్తానికి ఉప ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్లోనే కాదు, ఇంకో 2-3 స్థానాలు, ఇంకో 4 స్థానాల్లో వచ్చే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో కవిత రాజకీయ పార్టీ పెట్టి పొలిటికల్గా